విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధుల కేటాయింపుపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తీన్మార్ డప్పులతో డాన్సులతో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. విశాఖ స్టీల్ విషయంలో చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలో పడి స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటీకరణ చేస్తారని ఆందోళన చేసే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ గారి ఆధ్వర్యంలో మరలా దీనికి పునర్జీవం పోయడం జరిగింది. 14,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చి మరిలే అభివృద్ధి బాటలో నడిపించడానికి, లాభాల బాటలో నడిపించడానికి చేసిన ఈ కార్యక్రమానికి మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి మనస్ఫూర్తిగా మన భీమవరం నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అయినటువంటి నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ కేంద్రంలో ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో శ్రీనివాస్ వర్మ గారి పాత్ర, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల, ఇవన్నీ కూడా ఫలితంగా ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైనటువంటి